ఈ భూమి మా తల్లి లాంటిది. ఈ భూమి మీద పారుతున్నటువంటి నదులన్నీ మా రక్త మాంసాలతో సమానమైనటువంటి ఈ భూమి నుంచి మమ్మల్ని పారదోలినా, ఈ భూమిని మా నుంచి మీరు లాక్కున్నా మేము జీవం లేని శవాలు లాంటిటువంటి వాళ్ళు అని చెప్పి ప్రతి గిరిజనుడు భావిస్తాడని ఒక ఆఫ్రికా సంబంధించినటువంటి కవి చాలా స్పష్టంగా రాశాడు. అంటే ఆదివాసీలు ఈ భూమిని, అడవిని తల్లిలాగా దేవుళ్ళలాగా కొలుస్తూ ఆరాధిస్తూ ప్రతి చెట్టుని ప్రతి పుట్టని ఆరాధిస్తూ ఆ చెట్టుని కాపాడతారు, ఆ పుట్టని కాపాడతారు, ఆ నదిని కాపాడతారు, అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా కాపాడుకుంటూ వాటన్నిటిపైన హక్కుల్ని పొందుతూ జీవనం సాగించేటువంటి ఆ గిరిజనులు ఆదివాసీలు సంబంధించిన హక్కులు కాలక్రమేణా వచ్చినటువంటి వలస పాలకుల వల్ల కానీ లేకపోతే వీళ్ళ పైన ప్రేమ లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా దూరం చేశాయి. అటువంటి సందర్భాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు తీసుకొచ్చిన చట్టాల గురించి మొత్తం మనంతా సౌకర్యంగా తెలుసుకోవటమే కాకుండా వాటిని అమలు చేయడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది చేసే సందర్భంలో ఆదివాసీల గొప్పతనాన్ని కూడా ఏదో కేవలం అడవిలో బతు అడవిలో ఉన్నటువంటి సంపదను మాత్రమే పరిమితమై మనం జీవనం సాగించినటువంటి పరిస్థితి కూడా కాదు. ఈ దేశం పరాయి పాలనలో ఉంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కూడా మిగతా గొప్ప నాయకులు ఏ రకంగా అయితే పోరాటం చేశారో వాళ్ళతో సమానంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వీరోచితంగా కూడా పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళంతా ముందుండి నడిపించారు. అది జార్ఖండ్ అంటే మనకు సంబంధించిన బిర్సా ముండా గారు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొమరం భీమ్ గారు కానీ, ఇటువంటి రామ్జీ గోల్డ్ గారు కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సాయుధ పోరాటం చేసి రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు ఈ దేశ స్వాతంత్రం కోసం. అంటే స్వాతంత్ర పోరాటంలో కూడా ఎక్కడ వెనకడు వేయలే, ముందుండి నడిపించినటువంటి గొప్ప ధీరోదాత్తులు పెట్టినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుల పైన ఈరోజు మనం చాలా సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడి ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా పొందాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. నేను మీ అందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో హక్కుల కోసం మనం పోరాటానికి కావాల్సినటువంటి శక్తిని, మనోధైర్యాన్ని నిటారుగా నిలబడి ప్రశ్నించడానికి కావాల్సిన ధైర్యాన్ని, స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇది తప్ప ఇంకే పార్టీ మనకి ఇవ్వలేదు. తీసుకొచ్చిన చట్టాలు చూస్తే ఒక్కొక్కసారి ఇప్పటికి కూడా వాటి లోతుగా అధ్యయనం చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతాయి. ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చారని. ఇందాక రాజుగారు చెప్పినట్టు పీసా చట్టం గురించి కానీ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన చట్టం కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన రైట్స్ యాక్ట్ని కానీ, లేకపోతే ఆర్ఓఆర్ యాక్ట్ని కానీ, రకరకాల యాక్ట్లన్నీ కూడా వాటన్నిటిని మించి సప్లానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ సంబంధించిన చట్టాలు కానీ, ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే వచ్చాయి. ఈ వచ్చినటువంటి చట్టాలను సమగ్రంగా అమలు చేసుకున్నటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనందరి పైన ఉంది. పార్టీ నాయకత్వం ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ చాలా ప్రేమగా అభిమానంతో చట్టాలన్నీ చేసి మనకిచ్చారు. మరి ఇచ్చిన చట్టాలను అమలు చేసుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తున్న మనందరి పైన ఉంది. వాటిని అమలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది మన దౌర్భాగ్యం. అటువంటి పరిస్థితి నుంచి ముందుకు వచ్చి మేము చట్టాలు చేసుకొచ్చి మీకు అందించాం. వాటిని అమలు చేసుకునే బాధ్యత మీరంతా తీసుకోవాలని చెప్పి అదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాజుగారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ని 2026 కల్లా కనీసం 20,000 మంది సైనికులను తయారు చేసి ట్రైనింగ్ చేసి హక్కులు పొందడం కోసం కావాల్సిన కార్యక్రమాలు చేపడతాం. అందులో మొదటిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ మొదలై 7 రోజులు మీరు ట్రైనింగ్ పొంది సక్సెస్ఫుల్ గా, చాలా డిసిప్లిన్ గా సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ పొంది రేపొద్దున భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి వెళ్లి మీరు ఇంకో 10,000 మందిని తయారు చేసే కార్యక్రమాన్ని బాధ్యతను తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మేమంతా పాల్గొంచుకుంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు.
పక్కన వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఫైనాన్స్ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా తూచా తప్పకుండా ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఆ శాఖను చూస్తా ఉన్నాను కాబట్టి మా మంత్రులు చెప్పినటువంటి సలహా సూచనల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా మీ అందరి సమక్షంలో ఈరోజు మాటిస్తా ఉన్నాం. ఇది బాధ్యత మనం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొని రావడం కోసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్గా ఉన్నాను నేను. చీఫ్ విప్గా ఉండి శాసనసభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఆ సమావేశాల్లో స్పష్టంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒక నివేదిక ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి ఆలోచన మేరకు ఈ చట్టాన్ని మన రాష్ట్రంలో తీసుకొని రావాలి, తీసుకొచ్చిన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి శాసనసభ్యులుగా మేమందరం కలిసి వారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ తీసుకొచ్చినటువంటి అంశాన్ని కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొని వస్తే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్ఐసిలో రాజు గారు ఆ రోజు అక్కడ పనిచేస్తా ఉన్నారు కార్యదర్శిగా. యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజు గారు అంతా డ్రాఫ్ట్ తయారు చేసి పంపిస్తే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ గారిని చైర్మన్ గా వేసి వారి నాయకత్వంలో ఆ రోజు చట్టాన్ని తయారు చేస్తే మళ్ళీ ఆ చట్టం తయారు చేసేటప్పటికల్లా నేను చీఫ్ విప్ నుంచి డిప్యూటీ స్పీకర్ గా వచ్చేసాను. ఆ డిప్యూటీ స్పీకర్ గా ఆ చట్టాన్ని సభలో పాస్ చేసింది నేనే. కాబట్టి ఆ చట్టాన్ని పాస్ చేసినటువంటి మొదలుపెట్టినటువంటి వ్యక్తిగా, పాస్ చేసినటువంటి వ్యక్తిగా నాకు ఆ చట్టం గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. అదృష్టం కొద్దీ ఈరోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా మంత్రి మండలి కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కలిసి ఈరోజు నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేయటమే కాకుండా ఆ ఫైనాన్స్ శాఖను కూడా నా దగ్గర పెట్టారు. ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఇప్పటికే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి ఓ సమావేశం పెట్టి చాలా స్పష్టత కూడా ఇచ్చాం. ఈ శాఖల్లో ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధులు సంపూర్ణంగా చట్ట ప్రకారం అమలు చేస్తున్నారా లేదా ఓ ప్రత్యేకమైన నివేదిక తయారు చేసి శాఖల వారిగా సబ్మిట్ చేయాలని చెప్పాం. 2-3 రోజుల్లో మళ్ళీ ఆ రివ్యూ మీటింగ్ కూడా ఉంది. శాఖల వారీగా ఆ రివ్యూ కార్యక్రమం ఇప్పుడే మన R&D శాఖకు సంబంధించి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి వారి ప్రపోజల్స్ కూడా పంపించారు. మిగతా శాఖలు కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. ఆ శాఖ అవన్నీ వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. 10% నిధుల్ని ఈ బడ్జెట్ లో 100% ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి. మీరు ధైర్యంగా ఊరు వెళ్ళి చెప్పండి. ఎంత ధైర్యంగా చెప్తారంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టానికి సంబంధించి అమలు చేసేటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అంత ధైర్యంగా తీసుకోలేదు. ఈ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది కాబట్టే మేము చేయగలుగుతున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అలా చెప్పి కార్యక్రమం చేయండి. ఎందుకంటే నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఇవాళ మిత్రులు మాట్లాడుతూ ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎల్పి లీడర్గా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ ముందుకు వచ్చాం. గద్దర్ గారి కుమారుడు ఇప్పుడు ఈరోజు మనకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వారు కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నాతో పాటు పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మాకు గుర్తు చేస్తూ ఆ ప్రజల నుంచి వచ్చే రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా మమేకమై వాటిని రేపొద్దున ఇందిరమ్మ రాజ్యం అధికారం రాబోతుంది, వచ్చిన తర్వాత వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి స్పష్టంగా మాటిస్తూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఆ క్రమంలో భాగంగానే చాలా చోట్ల ఇల్లు లేని పేదవాళ్ళు కానీ, హక్కులు కోల్పోతున్నటువంటి గిరిజనులు కానీ, హక్కులు కోల్పోతున్నటువంటి మిగతా దళితులు కానీ, లేకపోతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మైనార్టీస్ కానీ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు మా జీవితాలన్నీ బాగున్నాయి. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా కూడా కనీసం హక్కుల తర్వాత స్వేచ్ఛను కూడా కోల్పోయాం.